షలోమ్ టు యు ఆల్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో వందనములండి. అందరికీ క్షేమంగా ఉన్నారా? అన్ని చోట్ల స్కూల్స్లోను, ఆఫీసెస్లోను, ప్రతి చోట ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చాలా చక్కగా నిర్వహించుకున్నారు కదా. పరాయి దేశస్తుల బానిసత్వం నుంచి మన యొక్క దేశ ప్రజలను విడిపించడానికి అనేక మంది తమ ప్రాణములను సైతము త్యాగము చేశారు. అనేక మంది సంఘ సంస్కర్తలు సమాజమును నూతనముగా నిర్మించడానికి వారి ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. సేమ్ ఇదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మానవులందరి కొరకు పాపమును బానిసత్వం నుంచి విడుదల కలుగ చేయడానికి ఆయన తన ప్రాణమును తన రక్తమును చిందించి క్రయధనముగా చెల్లించి మనకు స్వతంత్రమును అనుగ్రహించి ఉన్నాడు. మరణము నుంచి, పాపము నుంచి, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడై మనకు జీవాన్ని దయచేశాడు. మన మరణం తర్వాత అసలైన జీవితము ఉన్నది. అది దేవునితో గడపబోయు యుగాయుగములో ఆకలి దప్పులు లేనటువంటి పరలోకం అనే వాస్తవము ప్రతి ఒక్కరము నమ్మాలి, అంగీకరించాలి. ఆయన చెప్పిన ఏ మాట పొల్లుపోలేదు కనుక ప్రభువు వారు మరలా తిరిగి వచ్చే వరకు మేఘారూరుడై ఆయనను మనం చూచు వరకు, లేదా మనము ఆయనను చేరే వరకు మన నమ్మకాన్ని, మన యొక్క విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ప్రభు సన్నిధిలో మనం నిలబడదాం. విశ్వాసంలో ముందుకు సాగిపోదాం. వందనాలు చెల్లిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభు సన్నిధికి కూడిరండి. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రము, 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 స్తోత్రము. మహోన్నతుడా, మహాగణుడా, స్తుతి సింహాసనాసీనుడా, స్తుతులకు పాత్రుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. పాపము మీద మాకు విజయమును దయచేసి ప్రభువ, నీ కృపలో ప్రభువ మమ్మల్ని అమూల్యమైన వారిగా మార్చిన దేవుడవు తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. నీ సన్నిధిలో మోకరిల్లి ప్రభువ మీరు ఇచ్చినటువంటి ఈ స్వతంత్రమునకై తండ్రి కృతజ్ఞతతో వారి యొక్క జీవితములు మీ పాదముల దగ్గర సమర్పిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు దేని యందును అవిశ్వాసము లేకుండా, దిగులు పడక, బాధపడక, భయపడక ప్రభువ నా దేవుడు తన మహిమలో నా ప్రతి అవసరతను తీరుస్తున్నాడు, తీర్చబోతున్నాడు అని మీకు వందనాలు చెల్లించే భాగ్యం దయచేయండి. జీవితంలో ఎటువంటి కృంగుదల పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ మేము రాజీ పడక, అధైర్యపడక ప్రభువ నీవు లోకమును జయించి ఉన్నావు కనుక మీలో మేము కూడా జయించి ఉన్నామని తండ్రి విశ్వాసముతో ముందడుగు వేయుటకే సహాయం చేయండి ప్రభువ. ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ, అది ఎంత బాధ అయినప్పటికీ, ఎంత కఠోరమైన శ్రమ అయినప్పటికీ నా దేవుడు నాతోనే ఉన్నాడు అన్న నిశ్చయత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొరినను మేమెప్పుడు ఆకలి కొరడమని వాగ్దానము చేసిన వాడవు తండ్రి. నిన్నెప్పుడు విడువను, ఎడబాయలని సెలవిచ్చిన దేవుడవు ప్రభువ. నిన్ను పైవానిగా ఉంచుతాను, కిందివానిగా ఉంచను, అప్పిచ్చువానిగా ఉంచుతాను, అప్పు చేయువాడిగా కాదు. నిన్ను తలగా ఉంచుతాను, తోకగా కాదు అని మమ్మల్ని ధైర్యపరిచి వాగ్దానములు చేసిన నమ్మకమైన దేవుడవు తండ్రి. కనుక ప్రభువ సంపూర్ణ విశ్వాసము నీ మీద ఉంచి ముందుకు సాగిపోయే భాగ్యం దయచేయండి. ఇదిగో అనేకులు తమ యొక్క అవిశ్వాసం ద్వారా వారి జీవితంలో కార్యాలు పొందుకోలేకపోయారని ప్రభువ, వారి అవిశ్వాసమును బట్టి మీరు బాధపడ్డారు, మీరు నొచ్చుకున్నారు ప్రభు. నన్ను చూసినప్పుడు, మా అమ్మల్ని చూసినప్పుడు, ప్రార్థనలో ఏకీభవించిన వారిని మీరు చూసినప్పుడు తండ్రి అటువంటి బాధ మీకు కలగకూడదు ప్రభు. ఇదిగో ఇశ్రాయేలీలో ఎవరికైనా ఇంత విశ్వాసము నేను చూడలేదే అని మీరు చెప్పినట్లుగా ప్రభువ మా యొక్క విశ్వాసమును తండ్రి యేసయ్య అధికము చేయండి. అనారోగ్యమైన, అప్పులైన, నిందలైన, అవమానములైన, మూయబడిన గర్భములైన, పేదరికమైన, దరిద్రత అయినది ఏదైనా తండ్రి ప్రతి సంఖ్యల నుంచి మాకు విడుదల ఉంది మీ నామములో, మీ రక్తములో. అది మా మీదను, మా బిడ్డల మీదను, మా గృహముల మీదను ప్రోక్షింపబడి ఉన్నదని విశ్వాసముతో నమ్ముతున్నాము తండ్రి. అయా ఈ రాత్రి వేళ సమయమందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచున్నదా నీ పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి మంచి నిద్రను దయచేసి వేకునే లేచి నీ ముఖదర్శనము చేసుకునే తర్వాత పనుల్లో ప్రవేశించు భాగ్యం దయచేయమని నా ప్రభును, నా రక్షకుడును, త్వరలో రానైన నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Have a peaceful sleep. Good night all.
Don't forget to subscribe the channel, comment your prayer request, like and share to your loved ones. Thank you all.